నంబర్ 1 ఆఫ్ ద డే. సోషల్ మీడియాలో చాలా కీలకంగా నడుస్తుంది ఫ్రెండ్స్. నేను ఈ మాట్లాడే చిట్టా కంప్లీట్గా ఇవాళ నేను కార్యకర్తల చుట్టూ తిప్పుదామని చెప్పి డిసైడ్ అయ్యాను. ప్రతిసారి చిత్రగుప్త్ కార్యకర్తల కొరకే మాట్లాడింది. ఇవాళ ఈ చిట్టా నేను కార్యకర్తలకే అంకితం చేస్తున్నా. చిలికి చిలికి గాలివాన అయినట్టు అది ఎవరు తప్పు అని చెప్పి మనం నిలదీసేటప్పటికీ ఇవాళ పరిస్థితి మనకు చేయి జారిపోతుంటే పదవులో ఉన్నోళ్ళు పీక్ కట్టలు కడుతున్నారా అననే ఒక పెద్ద ప్రశ్న వస్తున్నది. కార్యకర్త కన్ఫ్యూజన్లు అవుతుంటే, కార్యకర్త గిలగిల కొట్టుకుంటుంటే, ఎటు పక్కన నా పయనం అని చెప్పి ఆలోచిస్తుంటే, కార్యకర్తను ఎడారులలో ఇడిచిపెట్టి పట్టించుకొని ఆ నాయకులనల్లా లేక వీళ్ళని నమ్మినందుకు మనమే ప్రశ్నించుకోవాలన్నా. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే, ఒక చూడసక్కటి స్టేట్మెంటు ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ నడిపింది. ఏదో ఛానల్, నేను ఆ పేరు తెలుసుకోలే. సంజయ్కి భయపడ్డ మోదీ, ఆఖరికి ఈ దినం చూడడానికి వచ్చినామా మనం? సంజయ్కి భయపడ్డ మోదీ. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడేసరికి నువ్వు గిరీష్ కావాలని సంజయ్ మీద మాట్లాడుతున్నావు, బండి సంజయ్ మీద మాట్లాడుతున్నావు అని అంటారు. నేను బండి సంజయ్ మీద మాట్లాడతలే, నేను ఆ వ్యవస్థ మీద మాట్లాడుతున్నా, ఆ పనికిరాని చెత్త మీద మాట్లాడుతున్నా, ఆ పదవులు తీసుకొని అనుభవించే ఆ బ్యాచ్కి మాట్లాడుతున్నా, ఆ నలుగురు పార్టీకి ఏం చేసిండ్రు అని చెప్పి ప్రశ్నిస్తున్నా. కార్యకర్తలను ఎప్పుడు మీరు ఆనంద పెడతారు అని చెప్పి మాట్లాడుతున్నా. ఆ పూర్వ అనుభూతి ఆ కాషాయ పార్టీ కార్యకర్తలకు తిరిగి ఎప్పుడు వస్తుంది అని చెప్పి నిలదీస్తున్నా. అని అడుగుతున్న తరుణంలో ఇవాళ నాకు ఒక మాట గుర్తొస్తుంది. అసలు మన బీజేపీకి ఏమైంది? ఆఖరికి మనము కొన్ని 24 సంవత్సరాల తర్వాత ఢిల్లీ కూడా కైవసం చేసుకున్నాం. ఢిల్లీలో కూడా మనం గెలిచినాం. 20 దశాబ్దాల వారీగా 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అగో బీజేపీ, ఇగో అధికారం. మనం ప్రధాన ప్రతిపక్షంలో కూడా కూర్చుంటలేం కదా. ఇవాళ మన దారెటు ఆఖరికి రాజన్న అన్న మాట బీజేపీ పార్టీ దారెటు అనేది నిజమవుతుందా? 3 దశాబ్దాల వారీగా కొవ్వెత్తు పెట్టుకొని చూస్తున్న కాషాయ కార్యకర్తకు మిగిలింది ఏంది అని అంటే, ఆయన కలలు, ఆ కాషాయ కార్యకర్తల కలలు కాలగర్భంలో కలిసిపోతుంటే, కార్యకర్త కట్టేసిన కుక్కై మిగిలిపోతుంటే, కళ్ళకు ఒత్తులు పెట్టుకొని మేం మోదీ భక్తులం, మేం భరతమాత పుత్రులం, మోదీ హేతో మునికిన్ హే మేరా భారత్ అపునా మోదీ అని చెప్పి గర్జించి గర్వపడే క్షణంలా సంజయ్కి భయపడ్డ మోదీ. ఇది ఏంది? ఎక్కడికి దారి తీస్తున్నది? ఇవాళ నేను ఇది వచ్చింది కాబట్టి తీసుకొని వచ్చిన. ఇవాళ నేను కంప్లీట్గా విశ్లేషణ చేస్తున్నా. దయచేసి మీకు పాదాభివందనం చేస్తా. ఇది ఎందుకు చెప్పాలనా? వ్యక్తిని పక్కకు పెడదాం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీరు కమెంట్ రూపంలో నాకు తెలిస్తే నేను బేషరతున క్షమాపణ చెప్పనీకి రెడీ ఉన్నా. పార్టీ ఎక్స్పాన్షన్ అనేది స్టేట్ ప్రెసిడెంట్లు ఇంకా స్థానిక మినిస్టర్ల మీద చాలా కీలక బాధ్యత ఉంటుంది. ఆ బరువు వాళ్ళ మీదనే ఉంటుంది. ఇవాళ కాషాయ పార్టీ రెపరెపలాడాలన్నా, కాషాయ జెండా మనకు రెపరెపలాడాలన్నా, మే భారతీయ జనతా పార్టీ ఈశ్వర్కి శపథ్ లేతా హూ అని చెప్పి ప్రమాణ స్వీకారం చెయ్యాలన్నా పార్టీ యొక్క ప్రెసిడెంట్ లేక మన మినిస్టర్ల మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ పార్టీ ప్రెసిడెంట్లు ఒక లాఫ్టర్ జోకర్ అయిపోయినరా, లేక మినిస్టర్లు కేవలం కాళ్ళు ఒత్తే ఒక సినిస్టర్లు అయిపోయినరా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. భూమి పుట్టినప్పటి నుంచి పార్టీలు ఉన్నారా దేవుడా? భూమి పుట్టినప్పటి నుంచి ఏం పీకిన వారికే కట్టలు తెచ్చుకున్నారు తప్ప కార్యకర్తకు ఏమి కట్టినరు కట్టలు హేళన చేసుడు తప్ప. వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ టు ది పార్టీ బై ది సో కాల్డ్ ది ప్రెసిడెంట్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ది మినిస్టర్స్? ఇలా మినిస్టర్లు పార్టీ ప్రెసిడెంట్లు ఏం కట్టలు కట్టినరు? పదవుల కోసం పీకులాడుకునుడు తప్ప, అలా సెల్ఫ్ అజెండా ముంగట పెట్టుడు తప్ప, వర్గ పోరు తీసుకొచ్చుడు తప్ప అని అలా కాషాయ కార్యకర్త మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో బచ్చలన్ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను బచ్చలన్ మాటలు మాట్లాడితే నన్ను ఉతికారేండ్రు అని చెప్పి నేను రోజు చెప్తున్నా. ఐ స్టిల్ స్టాండ్ ఆన్ మై వర్డ్. నేను ఇప్పటికీ నా మాట మీద నేను నిలబడుతున్నా. రాజాసింగ్ అన్న మాట, రాజాబాయ్ అన్న మాట ఇనుప సామాన్లోని ఎవరు తీసుకుంటారు అని అంటే, ఇది ఇనుప సామాన్ అయితే స్క్రాప్లన నమ్ముడు పోతుందొచ్చు, పాత పనికిరాని సామాన్ అయితే ఎవడు కొంటాడు? నెత్తి మీద 100 రూపాయలు పెడితే 10 రూపాయలకు అమ్ముడు పోయే ఆ నలుగురు ఉన్నారా పార్టీలా? కార్యకర్తల మనసును అర్థం చేసుకునే కెపాసిటీ వీళ్ళకు ఉన్నదా అని అడుగుతున్నా. 2 మంత్రులు, 4 మిత్రులు, నూనెల నాగయ్యలు,
జానే జిగర్ ఆ నలుగురు, ప్రజా సమస్యల పట్ల పోరాటం శూన్యం, సొంత అజెండాల కోసం వీరాంగం. ఇది ఇవాళ తెలంగాణ బీజేపీ పరిస్థితి అని అంటే మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి, నిజమా అబద్ధమా నేను మాట్లాడుతున్నది. దేశం కోసం ధర్మం కోసం ముడిపడిన రాజకీయాలు ధనం కోసం దేహం కోసం రాజీ పడే తరుణంలా కార్యకర్త ఏమి చెయ్యాలి అని అడుగుతున్నాడు. అంతేగా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. దేశం మొత్తానికి రాజాసింగ్ చాలా అవసరం. దేశం మొత్తానికి ఎక్కడ పోయినా రాజాసింగ్ అన్నకు తండోపతండాలుగా జనాలు వస్తారు. రాజాబాయ్ రాజాబాయ్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ రాజాబాయ్, ఒక్క నినాదం తప్ప ఇంకా వేరేదేముండదు రాజాసింగ్ అన్న మీద. కాకపోతే మన తెలంగాణలో గోషామహల్ గల్లీలకే ఎందుకు పరిమితమవుతాడు? రాజన్నకు మనం ఎందుకు సపోర్ట్ చెయ్యము? పార్టీ ఆయనని పరిగణనలోకి ఎందుకు తీసుకోవద్దు? అధ్యక్షులు మారుతుంటారు, కొంతమంది నటన చేస్తారు నేను రాజన్న పక్కకు ఉన్నానని. కాకపోతే రాజన్నకు ఆళ్ళున్నప్పుడు కూడా ఏమన్నా పెద్దపీట వేసిండ్రా అని అడిగితే ఇవాళ నా సెంటిమెంట్ కేవలం ఆయింట్మెంట్కే పరిమితమైంది అని చెప్తున్నా. రాజన్న బాధ ఇలా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అని చెప్తున్నా. ఒక తోటి కార్యకర్తను, ఒక అర్థం చేసుకున్న కార్యకర్త పరిచయం చేస్తున్నాడు అని అంటున్నా. ఎంతమంది సిద్ధాంతపరులు ఉన్నారు మన భారతీయ జనతా పార్టీలో? సిద్ధాంతమే లక్ష్యంగా తీసుకొని పోయిండ్రు. నక్సలెట్ల బుల్లెట్లకు ఛాతీలు నిలబడ్డరు. ఉన్నమాట చెప్పాలనంటే దేశంలో పెద్ద పెద్ద దిగ్గజాలు పుట్టకముందు నక్సలెట్ల ఛాతికి అలా యవ్వన వయసును తాకట్టు పెట్టినరు, తపస్విలైనరు. ఇలా పెళ్లి పెటాకలు లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీ ఆర్ టు దట్ మ్యాటర్ భరతమాత పుత్రులై భరతమాత సేవకై అంకితమైనరు. ఈ సిద్ధాంత పరులకు ఏమన్నా పెద్దపీట వేసిందా? వీళ్ళని కేవలం వాడుకున్నదా? ఇది నేను తర్వాత ఖచ్చితంగా కార్యకర్తని ప్రశ్నిస్తూనే ఆ నాయకులను నిలదీస్తా. ఈ ఓల్డ్ బ్యాగేజ్ ఎన్ని రోజులు అని అంటున్నా. ఈ ఓల్డ్ బ్యాగేజ్ మన గోల్డ్ బ్యాగేజ్ని సంపుతున్నదా లేదా? నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్తారా? సొంత టమ్మీలు నింపుకోనికే ఎంతమంది అడ్డమైన డమ్మీలను మనం రాజకీయాలకు తీసుకొస్తాము అని ఇవాళ అడుగుతున్నా. డాక్టర్ హెగ్డేవార్ గారి చిత్రపటం మీద ఉచ్చవోసినోడు ఇవాళ పార్టీలకు వచ్చి దరువు కొడతానంటే మనం డప్పు కొట్టిపించుకుందామా అని అడుగుతున్నా. ఆ తీసుకొచ్చిన లేకపోతే మోదీని భయపెడుతున్న ఆ కేంద్ర మంత్రిని, మాజీ అధ్యక్షుల వారిని ఇలా డైరెక్ట్ నిలదీస్తున్నా. సిద్ధాంతమేడికి వాయన్నా అని చెప్పి అడుగుతున్నా. పరోక్షంగా కొంతమంది నాయకుల మీద పరోక్షంగమైన కమెంట్లు వేస్తున్నప్పుడు మన సిద్ధాంతం ఏడదచ్చిపోయన్నా, కార్యపద్ధతి నిర్ణయ ప్రక్రియ ఏడమర్చిపోయినామన్నా అని అడుగుతున్నా. ఇవాళ నా జానే జిగర్ నా ధడకన్ మే గులాం హూ ఉస్ మోదీకా అని గర్వంగా చెప్పుకుంటుంటే మేరా మోదీ కిస్కో డర్గయా అని అడుగుతుంటే మంటలేసి మాట్లాడుతున్న ఆ మంత్రిని ప్రశ్నిస్తున్నా. ఇంకొక ముచ్చట ఏమడుగుతున్నానంటే, మంత్రుల నియోజకవర్గంలో ఎంత హల్చల్ ఉన్నదన్నా? సికింద్రాబాద్, కరీంనగర్లల్లా ఎన్ని సీట్లు గెలిపించుకున్నామన్నా? ఎంతమంది నాయకులను మనం తయారు చేసినామన్నా? ఏ సెకండ్ లైన్ తీసుకొస్తే వాళ్ళ రాజకీయ ఉనికిడికి దెబ్బ పడుతుందా? వాళ్ళ రాజకీయం సర్వనాశనం అవుతుందా? ఎల్లప్పుడూ మనం జీవితాంతం అమరులమా? సెకండ్ లైన్ తీసుకురావద్దా? రాజకీయ ప్రోద్బలం తీసుకురావద్దా? అగర్ అట్లనే ఉండుంటే మిమ్మల్ని తీసుకొచ్చిన ఆ రాజకీయ దురంధరులు అట్లనే అనుకుంటుంటే ఇవాళ మీరు నియోజకవర్గాలలో గెలుస్తుండేనా, నిలుస్తుండేనా, మంత్రులు అవుతుండేనా? మంత్రాలు వేసి కార్యకర్తలను మభ్య పెడుతుండేనా? ఇవాళ ఎన్ని అసెంబ్లీ సీట్లలో డిపాజిట్లు పోయినాయన్నా? ఇవాళ నేను అడుగుతున్నా. అధ్యక్ష పదవి కేవలం పక్కోడిని అధికారంలోకి తీసుకురానికేనా, లేక మన పార్టీని అంధకార పక్షంలోకి నూకనీకేనా? ఇది అదృష్టమా లేక దురదృష్టమా అని చెప్పి నేను అడుగుతున్నా. పర్ఫార్మెన్స్ ఆఫ్ ది మినిస్టర్ యాజ్ పర్ ది కాన్స్టిట్యుయెన్సీలలో ఎట్లా నడుస్తున్నది పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడన్నా మనము రివ్యూ చేసినామా? అసలు మనం కైవసం చేసుకున్న ఎమ్మెల్సీ సీట్లు నా సిద్ధాంతపరులు, నా గురువులు చెప్తారు. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటేనే భారతీయ జనతా పార్టీ రా గిరీషు. అసలు మనం నామినేషన్ వేసి వచ్చినా మనం గెలుస్తుండే. అట్లాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఇలా పోటీ కాబట్టే భారతీయ జనతా పార్టీ కూడా ఓడిపోవట్టే. కైవసం చేసుకున్న హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటు మనం ఓడిపోయినాం. మళ్ళీ దీని బాధ్యత ఎవడన్నా తీసుకున్నాడా? గెలిస్తే మాత్రం నాకు క్రెడిట్, ఓడిపోతే ఎవడి క్రెడిట్? కార్యకర్తల క్రెడిటా? లేక దేశాన్ని ఒక కొత్త ఉప్పెనలకు తీసుకుపోయి ఎక్కడ బుడిదేస్తే అక్కడ కమాల్ అనన్న ఆ చెరిష్మాటిక్ లీడర్ కారణ జన్ముడు మోదీకి మనం ఇస్తున్న అవమానమా అని చెప్పి నేను ఇలా ప్రశ్నిస్తున్నా. నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే, మాజీ అధ్యక్షులు
బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా, అన్నా మీ సస్పెన్షను దేనికి సస్పెన్షన్ అనలేదు నేను, సరే వెనుకకు తీసుకుంటున్నా. మీరు వాలంటరీ రిటైర్మెంట్ ఏదైతే ఎలక్షన్ల ముందు జరిగిందో అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం, అధిష్టానానికే మీరు ధిక్కరిస్తారా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఆయన ఉండుంటే ఇన్ని గెలుస్తుండే, ఈయన ఉండుంటే ఇన్ని గెలుస్తుండే అంటే పక్కకున్నోడు అసమర్థుడు అని చెప్పి చెప్తున్నారా అన్న నీ టీం అంతా? లేదా మీరు ఒంటెత్తి పోకడలు చేసి వర్గపోరుకు ఇత్తనం నాటుతున్నారా భారతీయ జనతా పార్టీలా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. మీకు పదవి పోయినప్పటి నుంచి జరుగుతున్న ఈ కన్ఫ్యూజను నేటిదాకా ఒక క్లారిటీకి రాలే సంజయ్ అన్న. ఆయన ఉంటేనే సంగ్రామ యాత్ర మనం చేసినామే, ఆ సంగ్రామ యాత్రలో మనం ఎన్ని సీట్లు గెలిపించుకున్నాం అని అన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా? మీరు నా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలన్న అదృష్టం నాకు అక్కర్లే. మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ దొరుకుతుందో నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నా ఛానల్ ఇజ్జత్ పోతుంది. నేను మీకున్న సబ్జెక్ట్ని పరిచయం చేద్దాము అనన్న ఒక సదుద్దేశమో దురుద్దేశమో నా నెత్తిలా. చిత్రగుప్త అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలుగుతారా? అధిష్టానాన్నే ధిక్కరిస్తున్నప్పుడు ఇది ధిక్కార ధోరణి కాదా? మీ మీద సస్పెన్షన్ వేటు ఉండాలనా వద్దా? మిమ్మల్ని వాలంటరీ రిటైర్మెంట్ చేసింది ఒక నాయకుడు కాదు, ఇవాళ వచ్చిన అధ్యక్షుడు కాదు, కార్యకర్త కాదు. మిమ్మల్ని వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చింది కార్య పద్ధతి తెలిసిన, నిర్ణయ ప్రక్రియకు కట్టుబడి ఉన్న ఇద్దరు కాషాయ యోధులు. అది అధిష్టానం అని అంటారు. అధిష్టానానికే మీరు ధిక్కరిస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా? అసలు ఈ బీఆర్ఎస్తో కాంగ్రెస్తో మనకు ఉన్న నెక్సస్ ఏంది అని చెప్పి మాట్లాడితే ఫ్రెండ్స్, ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఏందనంటే రాజాసింగ్ అన్న మాట్లాడినట్టు ఎవరన్నా మాట్లాడతారా? నేను డైరెక్ట్ అడుగుతున్నా. డంకే పే చోట్, నేను ఇట్లనే మాట్లాడతానంటాడు రాజాసింగ్ అన్న. నోరిడిసి చెప్పుకుంటుంటే భావోద్వేగానికి గురై మాట్లాడుతున్న, బాధతో మాట్లాడుతున్న, బాధ్యత తెలుసుకొని మీకు చెప్తున్నా. నా మీద పీడీ యాక్ట్ పెట్టించింది మా వాళ్ళే అని చెప్పి మొన్న మాట్లాడిండు రాజన్న. దునియా మొత్తంకి రాజన్న, మనకు గల్లీకి పరిమితమైన గోషామహల్ రాజన్న. ఎందుకు అని నేను అడుగుతున్నా. రాజాసింగ్ అన్న మాట్లాడినట్టు ఎవరన్నా మాట్లాడతారా ఫ్రెండ్స్? ఆయన తీసుకున్న నిర్ణయాలు, అరే ఓల్డ్ సిటీలో డంకేపే చోట్, ఇలా రాజాసింగ్ అన్న వల్లనే నేను చెప్తున్నా. ఒక హిందూ అని లెక్క చెప్పుకుంటాడు. ఏదేమైనా ఆయన ఫోన్ చేస్తే నా రాజన్న ఇడికి వస్తాడు, గోరక్షకుడు లెక్క వస్తాడు, హిందుత్వంని నిలబెట్టనీకి వస్తాడు, గడ్డపార దించనీకి వస్తాడు, బామ్మర్దులను బలి చేయనీకి వస్తాడు అని ఏకైక మొగోడు మునగాడు ఓల్డ్ సిటీలో రాజన్న కాదా? ఇవాళ రాజన్నను అరెస్ట్ చేసేటప్పుడు సింపుల్గా పోలీస్ జీప్ వస్తుంది, మీ మీద ఈ యాక్టివ్ పెట్టినామని అంటారు, ఆయన జీప్ ఎక్కుతాడు పోతాడు. కాకపోతే బండి సంజయ్ అన్న మిమ్మల్ని అరెస్ట్ చేయనికే సలాకలు వెల్డింగ్ చేయాల్సి వచ్చిందే. ఇది నటననా, నట సార్వభౌమత్వమా, లేకపోతే ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. కేసీఆర్ అండ్యూ అటెన్షన్ మీకు ఇస్తున్నాడా? కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడు ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి కూడా ఒక రాజకీయ నాయకుడు. వీక్ ప్రత్యర్థులను పెట్టుకొని మేము అధికారంలో ఉండాలన్నది రాజకీయం. సో కట్టలు కట్టినాం, మనం ఏం చేసినాం? సలాకలతోని సీకులు తీసేసి అరెస్టు చేసిన తరుణంలో నేను కూడా అవలాగాన్ లెక్కనే ఒర్లినా. కాకపోతే దాని అవుట్కమ్ రిజల్ట్ ఏమున్నది అని అంటే వాళ్ళు పదవులు అనుభవించిండ్రు. కార్యకర్తలు క్యా కర్తా అనుకుంటా నెత్తి గోక్కుంటున్నారు. రాజన్నని అంత క్లీన్గా తీసుకుపోయేటోళ్ళు సలాకలు వెల్డ్ చేసేదాకా ఎందుకు పోతుంది అని అంటున్నా. నక్సలైట్ల బుల్లెట్లకు ఛాతి నిలబెట్టిన వాళ్ళను కూడా ఇట్లెప్పుడు అరెస్ట్ కాలే. నక్సలైట్లు పేపర్లలో కూడా చదివినరో లేదో వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నార్త్ ఈస్ట్ను గెలిపించుకొని వస్తారు మన పిరాల శేఖర్జీ. తెలంగాణ గలీలలో మాత్రం ఆయనకు అవకాశం దొరకదు. భారతీయ నార్త్ ఈస్ట్లో ఆయన మొత్తం కైవసం చేసుకొని వచ్చి ఇలా ప్రభుత్వాలు ఫామ్ చేసుకున్నాం మనం నార్త్ ఈస్ట్లో కూడా. ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఉంటారో అక్కడ కూడా మనం భారతీయ జనతా పార్టీ ఎగరేసి భారతీయ జనతా పార్టీ ఈశ్వర్కి శపథ లేతాం అని చెప్పి గర్వంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మన రాకుండా పోతున్నది అని అంటే ఇది కారణం ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. పెద్ద పెద్ద స్టాల్వార్డ్స్ని భారతీయ జనతా పార్టీ జరిపేసింది. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఆ తర్వాత ఏదైనా అనే సిద్ధాంతం మనది. గర్వంగా ఒక కార్యకర్త చెప్పుకునే సిద్ధాంతం మనది. పెద్ద పెద్ద స్టాల్వార్డ్స్ని జరిపేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ డినామినేటర్లు ఎందుకు జరపలేకపోతున్నారు తెలంగాణలో? ఈ డినామినేటర్ల వల్లనే ఫ్రాక్షన్ యొక్క వాల్యూ తగ్గుతున్నదా లేదా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో 10 మంది మంచిగా పనిచేసారు అనుకో, మన ఎఫిషియన్సీ 100% ఉంటుంది. 10/10 100% ఉంటుంది. అదే అందులో 2 చీడ పురుగులు ఉన్నారనుకోండి,
2 = 5 అంటే 50% ఎఫిషియన్సీకి మనం పడిపోయినాం. ఈ డినామినేటర్లు మన దగ్గర 4 ఉన్నారని చెప్తున్నాను నేను. ఆ నలుగురు ఆ డినామినేటర్లు ఎప్పుడు పెద్ద పెద్ద స్టాల్వార్డ్లను మనం జరిపేసినాం. దేశ రాజకీయాలకు టు దట్ మ్యాటర్ పార్టీ నిలవడానికి స్టాల్వార్డ్స్ని జరిపేసినాం. ఎందుకు ఆగిపోతున్నాం అని అంటున్నా. పార్లమెంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు పాస్ అనే వ్యక్తులు నేషనల్ ప్రెసిడెంట్ వస్తే పేపర్లలో పడాలి. ఏదో ఒక కథ పడాలన్నది ఇది ఉద్దేశమా, లేకపోతే కార్యకర్త కళ నెరవేరాలన్నది ఉద్దేశమా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. నిన్న గర్వంగా చెబుతున్నా, పార్లమెంట్లో ఇల్లీగల్ ఇమైగ్రేషన్ బిల్లు ప్రవేశపెట్టినరు. డంకేపే చోట్ అయిపోయింది. ప్రవేశపెట్టింది ఎవరు? అమిత్ షా గారి లేని పక్షాన నిత్యానంద రాయ్ అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ది ఇండిపెండెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నిత్యానంద రాయ్ గారు ప్రవేశపెట్టిరు తప్ప మన కరీంనగర్ గర్వము మన పార్లమెంట్ సభ్యులు మా బండి సంజయ్ గారు ప్రవేశపెట్టలే. నమ్మకం లేదా? మన తెలంగాణ బండి సంజయ్ ఆ స్తోమత లేదా, సామర్థ్యం లేదా? మళ్ళీ ఈడ చక్రం దింపి ఇట్లా తిప్పుతాడు, అట్లా తిప్పుతాడు, ఇట్లా తిప్పుతాడు కదా, మళ్ళీ ఎడదాకొచ్చింది అని అంటున్నా. ఇండిపెండెంట్ ఇన్ఛార్జ్ నిత్యానంద రాయ్ గారు పెట్టినరు. ఈయన ప్రశ్నకు సమాధానం చెప్పడు, బిల్లు ప్రవేశపెట్టాడు, ప్రశ్న సమాధానం చెప్పడు, ఏం చెప్పడు. నో ఫైల్ మీద సంతకం ఉండదు, నో డిస్కషన్ ఉండదు, నో క్లారిటీ ఉండదు, నో సబ్జెక్ట్ ఉండదు. హిందీ రాదు, తెలుగు ఇంగ్లీష్ రాదు, ఇక తెలుగు అయితే దబడి దిబిడే. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ ఉద్యోగాలు చేస్తారు. అబ్బో మా అన్న ఊపు తెచ్చిడు, ఊపు. లాస్ట్కు మనం ఏమి విన్నాము అని అంటే, రామ్ లక్ష్మణ జానకి జైబోలో హనుమాన్కి. ఆకుల సతీష్ ఎందుకు సస్పెండ్ అయిండు? రమణ్ గౌడ్ ఎందుకు సస్పెండ్ అయిండు? వెంకట్ రెడ్డి ఎందుకు సస్పెండ్ అయిండు? రీజన్ ఏంది? పనికి రాని రాజకీయం చేసే ఈ పాత తుక్కు సామాను, పనికిరాని సామాను వీళ్ళు అధిష్టానాన్ని ధిక్కరించిన వీళ్ళు పదవులలో కొనసాగిస్తున్నారు. ఎందుకు? బాంఛన్ బతుకుల బానిసలకు మోచై నీళ్లు దాగేటోళ్లకు పదవులు ఇస్తారు కాబట్టి. ఇవాళ నేను డేటాతో మాట్లాడుతున్నా. ఇప్పుడు డేటా ప్రజెంట్ చేస్తున్నా. డేటా ప్రజెంట్ చేసిన తర్వాత ఎవరికైనా జిగర్లదం ఉంటే మాట్లాడుండ్రి. నా ఇల్లు కాలిపోకుండా కాపాడుకుంటునే ప్రయత్నం చేస్తున్నా నేను. ఆ నలుగురిని నిలదీస్తున్నా నేను. మీ హయాంలో జరిగిన కథలేంది అని చెప్పి మాట్లాడుతున్నా నేను. ఇవాళ ఓటు షేర్తో పాటు సీటు షేర్ని ఇంప్రూవ్ చేసిన కాన్స్టిట్యుయెన్సీలు ఏవి? ఒక ఎవిడెంట్ బేస్డ్ రివ్యూ చేద్దాం. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ డేటా తీసుకొని మాట్లాడదాం. ఎవడు ఎప్పుడు ఎట్లా ఊపు తీసుకొచ్చిండో మాట్లాడదాం. ఊపు తెచ్చిండు ఏడికైనా తెచ్చిండు అన్నది డేటా చూసి మాట్లాడదాం. కార్యకర్త లేనిదే నాయకుడు లేడు. నాయకుల కార్యకర్తలతో మమేకమై పనిచేస్తేనే కార్యకర్త సంతోషంగా ఉంటాడు. సంతోషంగా లేని కార్యకర్త ఏ నాయకుడు సంతోషం కోరుకోడు. అట్లాంటి ఉసురు దాకిన నాయకుడు పార్టీని ముంగటికి తీసుకుపోతాడా అని చెప్పి చెప్తున్నా. సిద్ధాంతాన్ని సీదా అంతం చేస్తున్నా. ఆ నలుగురిని ప్రశ్నిస్తున్నా. అధ్యక్షుడే లైమ్ లైట్లు ఉండాలి. అధ్యక్షుడు మీదనే మొత్తం సోషల్ మీడియా నడవాలి. 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచిన తరుణంలో వాళ్ళు సోషల్ మీడియాలో ఎందుకు రారండి? కేవలం అధ్యక్షులు 2 మంత్రులే కనబడతారా? సోషల్ మీడియాలో ప్రజలకు కనపడేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఏ పేపర్ ఒకటి రాయాడు, మనకే ఛానళ్ళు లేకపోయా. మాట్లాడుతున్నోడిని ప్రోత్సహించరు. మన కోడే కదా ఎప్పుడైనా కోసుకోవచ్చు అనే ఉద్దేశం. లేకపోతే కార్యకర్త కట్టేసిన కుక్క, ఆడితోనేం సంబంధం? పడుంటాడాడు గరికి మురిగి దాల్ బరాబర్ పడారాయగాస్ ఐసైచ్. ఇదా సిద్ధాంతం? ఇదా మిమ్మల్ని తయారు చేసిన సిద్ధాంతం? అదే సిద్ధాంతంలోకే నేను వచ్చిన కదా. ప్రశ్నిస్తే తప్ప. ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. ఇది కదా మనకు నేర్పిన కార్యపద్ధతి. పక్క పార్టీలకైనా మనం లాటరల్ పూలింగ్ చేసుకొని వస్తాం. వాళ్ళకు కంఫర్ట్ జోన్లో కూర్చోబెడతామా? కాదు. తీసుకొచ్చినోని పుట్టు పూర్వత్రాలన్నీ లెక్క పెట్టనిక తయారు చేస్తాం. వీళ్ళు సొక్కమైన వాళ్ళు అయినట్టు. వీళ్ళ చరిత్ర తీసి చూస్తే తేనె కత్తైనా కత్తేరా నాయన, బంగారు కత్తైనా కత్తేరా నాయన, కోసినప్పుడు గుర్తురాదా? అంటే ఇంట్లో ఉన్న సీనియర్లు మనం కోస్తే తప్పు లేదు, బయటకైనా వచ్చినోడు కోస్తే తప్పు అని అన్నట్టు మాట్లాడతాం. మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నావు అట్లాంటి బయటోని? అవకాశాలు ఇవ్వవు. అసలు మునుగోడు ఎందుకు ఓడిపోయినాం ఫ్రెండ్స్? నేను అడుగుతున్నా, చెప్పురు నాకు ఒక మాట. మునుగోడు ఇలా 2 ఎమ్మెల్సీల మీద మనం మాట్లాడుతున్నాం కదా. భారతీయ జనతా పార్టీ ఏం లేస్తున్నది గ్రాఫ్ అని అనుకునే తరుణంలో సడన్గా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఎందుకు ఓడిపోయింది అసెంబ్లీ ఎలక్షన్స్లలో? మునుగోడు మనం ఎందుకు ఓడిపోయినాం? ఎవరి వల్ల ఓడిపోయినాం? అప్పుడు అధ్యక్షులు ఎవరు? అధ్యక్షుడు పక్కకు కూర్చొని ఇది నా కాన్స్టిట్యుయెన్సీ, ఈసారి అంటే టికెట్ ఇచ్చిన ఆయన ప్రతిసారి నేనే ఉంటా అని చెప్తే నెత్తి మీద 10 రూపాయలు పెడితే 20,000 ఓట్లు రాలే. మళ్ళీ ఇవాళ కొంతమంది వఫ్ కమిటీలలో ఉన్నారు. వాళ్ళు చిత్రగుప్తు డంకేపై చోటు మీకు ఛాలెంజ్ ఇస్తుంది. వస్తారా ఛానల్కి? వక్ఫ్ మీద మాట్లాడదాం, చూపిద్దాం మీ తెలివి ఎంత తెల్లారిందో. బయట తెల్లారిపోతుందేమో. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? ఒక మనిషి ఒక పార్టీలకైనా వచ్చి 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, 2 సార్లు మంత్రి ఉన్నాడు. ఏం గౌరవం ఇచ్చిరా మీరు? ఏం గౌరవం ఇచ్చిరా?
ఇక్కడ కూసో అంటే కూసోవాలి, లేవంటే లేవాలి, పోమంటే పోవాలి, రమ్మంటే రావాలా. అధిష్టానం చెప్పినాక కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తున్నది, బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. విచ్ ఈజ్ ద బెస్ట్ డర్టీ పిక్చర్, విద్యాబలనా ఇదానని. మళ్ళీ ఎవరు పుత్రులను ఉద్దేశించి మాట్లాడుతున్నాం ఏంది అని అనేది ఒకసారి సోషల్ మీడియా ట్రోలింగ్ పోయి చూడుండ్రి. ఊపు తెచ్చినాం ఊపు. వీడికి ఆగిపోయిందంటే వీడికి ఆగదు ఫ్రెండ్స్. ఇప్పుడు డేటా ప్రజెంట్ చేస్తా, డేటా చూడుండ్రి. గిరీష్ అనేటోడు హలో మాట్లాడాడు, డేటా పెట్టే మాట్లాడతాడు. ఇప్పుడు నేను నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా, ఇక కమెంట్లు వస్తాయి, నాకు తెలుసురా, నాకు తెలుసు, నువ్వు ఒక్కోడికి బాంఛాన్ బతుకు అయితే నీకు తప్పులేదు. అదే కుటుంబంలో 4 అన్నదమ్ముళ్ళు ఉంటే తల్లికి కొన్ని కూడా పక్షపాతం ఉంటుంది. నా చిన్నోడు నాకు ముద్దు, నా పెద్దోడు జెంటిల్మెన్, నా నడుపోడు చీటికేగాడు. తల్లికే, కన్న తల్లికే, పేగు తెంచుకొని పుట్టిన మన కన్న తల్లికే కొంచెం పక్షపాతం ఉంటే నన్ను సత్యహరిశ్చంద్రుడు లెక్క ఉండమంటే ఎట్లుండాలి కలియుగంలో అని అడుగుతున్న కార్యకర్త ఆవేదన చెప్తున్నా. నాకంటూ ఇష్టాలు ఉండయా? బాంఛాన్ బతుకుల లెక్కనే బతకాలనా? అందరం కలిసి పార్టీని ముంగడికి తీసుకుపోదామా, లేకపోతే కొందరం అయిపోయి పార్టీని నాశనం చేద్దామా అని అడిగితే ఆకుల సతీష్కి సస్పెన్షన్, రమణ్ గౌడ్కి సస్పెన్షన్, వెంకటరెడ్డికి సస్పెన్షన్, గిరీష్ దారామోనికి సస్పెన్షన్ రీజన్ లేనిది రానంటే మళ్ళీ అడుగుండ్రి. ఇదేనా ఊపు తెవ్వడం అంటే? ప్రశ్నిస్తే నువ్వు ప్రశ్నిస్తే సంసారం, అదే కార్యకర్త ప్రశ్నిస్తే వ్యభిచారమా? ఇప్పుడు డేటా చూపిస్తున్నా ఫ్రెండ్స్. నిజామాబాద్ అర్బన్లో 2018లో 15.99% ఉండే ఓట్ షేర్. అది 2023 ఎలక్షన్స్ 24 ఎలక్షన్స్లో 40.82%కి పోయింది. పని చేయందే పోయిందా? ఇప్పుడు చూడండి, నిజామాబాద్ రూరల్లో 9.52% ఉండే. నిజామాబాద్ రూరల్లో ఇవాళ 25% ఓట్ షేర్ అయింది భారతీయ జనతా పార్టీ. బాల్కొండల 2% ఉండే, బాల్కొండల 17% అయింది ఇవాళ. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలల్లో మీరు తీసుకుంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయింది. ఇప్పుడు చూడరు మీరు ఇక్కడ మన కొరుట్లలో 9.79 ఉంటే 33.67% పోయింది. ఆర్మూర్లో 13.96% ఉంటే 44.9%కి పోయింది. ఓవరాల్ నిజామాబాద్ తీసుకొని మాట్లాడినా 2018లో 8.4% ఉంటే 2023-24 ఎలక్షన్స్కి వచ్చేసరికి సుమారు 29.27%కి పోయింది. అంటే అక్కడ పని చేస్తలేరా? ఉట్టిగానే వచ్చినాయా? ఇప్పుడు కేవలం నాయకుల మీద లేదు అని చెప్పి మాట్లాడితే నేను కరీంనగర్ తీసుకొని మాట్లాడుతున్నా. చొప్పదండిలో 9.35% ఉండే 14% వా సంజయ్ అన్న అంటున్నా. కరీంనగర్లో 33.18% ఉండే అది 38.34%కి పోయింది. వా సంజయ్ అన్న అంటున్నా. వేములవాడలో 4.24% ఉండే 17%కి పోయింది అని అంటున్నా. వా సంజయ్ అన్న అని అంటున్నా. ఇక్కడ కూడా మీకు నేను క్రెడిట్ ఇస్తా. హుజూరాబాద్లో 0.95% ఉండే, ఇవాళ హుజూరాబాద్లో 30.32% వచ్చింది. నేను వా సంజయ్ అన్నా. ఇక్కడ ఈటల రాజేందర్ చరిష్మాతో వచ్చింది. వచ్చింది హుజూరాబాద్లో. ఇన్ఫ్యాక్ట్ వేములవాడలో కూడా విద్యాసాగర్ రావు కొడుకు వల్ల ఆ పర్సంటేజ్ వచ్చింది. ఇక్కడ సంజయ్ అన్న మీకు నేను క్రెడిట్ ఇయ్యా, ఎవడన్నా ఏమన్నా కమెంట్ పెట్టుకొని. మళ్ళీ అంతా తోపైతే మా సంజయ్ అన్న హుస్నాబాద్లో 2.31% ఉంటే ఇవాళ 4%కే ఆగిపోయింది. ఈ ఊపు 2%కే ఊగింది. అనే ఇంత నీ ఊపు మనకొండూరులో 2.5% ఉంటే 8% దాకానే పోయింది. మళ్ళీ ఈడనేమో డబుల్ డిజిట్లు క్రాస్ అయిపోతున్నాయి, ఈడ సింగిల్ డిజిట్కి అయిపోతున్నాయి. నువ్వు ఊపు అంటున్నావు. ఇది ఊపా, వాపా, బల్పా? నేను బండి సంజయ్ అన్ననే అడుగుతున్నా. మ్యాథమెటిక్స్ ముంగట పెట్టి అడుగుతున్నా. లెక్కలు రాకపోతే తిక్క మాటలు మనం మాట్లాడొద్దు. ఇప్పుడు నేను డేటా ముంగట పెట్టిన సిరిసిల్ల తీసుకొని మాట్లాడుతున్నా. 1.84% నుంచి నేను 90% పోతుంది అనుకున్నానా, కేవలం 9.7%కే ఆగిపోయింది. కేటీఆర్ని ఢీగొట్టి లోపలేసి కుటుంబాన్ని జైలేస్తానను. సిరిసిల్లాల శ్రీమంతుడిని మళ్ళీ కేటీఆర్నే చేసినాం. సిరిసిల్ల రాజకీయాలు ఇప్పమంటున్నావా? సికింద్రాబాద్ తీసుకుందాం ఫ్రెండ్స్. సికింద్రాబాద్ తీసుకొని మాట్లాడితే అంబర్పేట నియోజకవర్గంలో మన కేంద్ర మంత్రి వర్యులు అక్కడి నుంచే వచ్చిన వాళ్ళ. అక్కడి నుంచే ఎన్నో సంవత్సరాల వారిగా, దశాబ్దాల వారిగా ఎమ్మెల్యే కూడా ఉండేనాయి. 45% నుంచి 34%కి పడిపోయినాం. పర్ఫార్మెన్స్ ఏంది కిషన్ అన్న అని అడుగుతున్నా. నాంపల్లిలో 8.4% నుంచి 7.36. మన పార్టీ ఆఫీస్ ఆడనే వచ్చింది సార్ అని అడుగుతున్నా. మన పార్టీ ఆఫీస్ ఆడనే ఉంది సార్ అని అడుగుతున్నా. ఆడ కూడా డ్రాప్ అయింది. సికింద్రాబాద్లో ముషీరాబాద్ తీసుకుంటే 21% ఉండే, ఇది 23%. వా కిషన్ అన్న అంట 2% పెరిగినా మీకు క్రెడిట్ ఇస్తా.
సికింద్రాబాద్ తన సొంత నియోజకవర్గం అది 8.94 నుంచి 17% అయింది. వా కిషన్ అన్న మీ స్వార్థం, మీ టికెట్ మీరు గెలవాలని గెలిపించుకున్నారేమో అని అనుకుంటున్నా. సనత్ నగర్ తీసుకొని మనం చూస్తే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. సనత్ నగర్లా ఒక్క నిమిషమా సనత్ నగర్ ఎంత ఉంది? 11.90% నుంచి 23%కి పోయింది. సూపర్ కిషన్ అన్న, నాకు తెలిసి అది కూడా మరి శశిధర్ రెడ్డి గారి క్రెడిట్ ఉంటుంది ఆడ మనది ఏమి ఉండదు కిషన్ అన్న. ఖైరతాబాద్ తీసుకుంటే 24% నుంచి 24% ఉన్నదన్న. ఫిర్బీ నేను క్రెడిట్ ఇస్తే అట్లీస్ట్ మెయింటైన్ చేసిరు మీరు. జూబ్లీ హిల్స్ 5.47 నుంచి 14%కి పోయిందన్న. సూపర్ అన్న. 17% ఉన్న మీ నియోజకవర్గము 20%కి పోయిందన్న. ఇప్పుడు మీరు చెప్పురి ఫ్రెండ్స్, 8.4% ఉన్న నిజామాబాద్ని 30%కి తీసుకుపోయిన పర్ఫార్మెన్స్ అంటామా? 8.25% ఉన్న కరీంనగర్ 18%కి తీసుకొచ్చింది పర్ఫార్మెన్స్ అంటామా? లేక 17% ఉన్న దాన్ని 20%కి తీసుకుపోయిన దాన్ని పర్ఫార్మెన్స్ అంటామా? డేటా ఇన్ గాడ్ ఐ బిలీవ్, రెస్ట్ ఇన్ డేటా. దేవుని నమ్ముతా, ఆ తర్వాత నేను నమ్మేది కేవలం డేటానే. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. తెలంగాణ బీజేపీకి ఏమైంది? ఇదంతా చెప్పిన తర్వాత నాకు సమాధానం ఎవరు చెప్తారని అంటున్నా. అడుగుతున్నా. కమెంట్ రూపంలో మీరు ఎవరైనా ఉంటే రెడీ ఉంటే నాకు జర చెప్పుండ్రి. ఈ సమాధానం ఏమని అడుగుతున్నా అంటే, 119 కాన్స్టిట్యుయెన్సీలు తెలంగాణలో ఉంటే ఓడిపోయిన సీట్ల మీద రివ్యూ జరిగిందా? దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఫస్ట్ పొజిషన్లో కాంగ్రెస్ ఉండి, సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ ఉండి, ఇలా సర్వే పెడితే బీఆర్ఎస్ నంబర్ 1 పొజిషన్కి వచ్చింది, కాంగ్రెస్ సర్వేలోనే బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్కి వచ్చింది. మనం ఏడున్నాము అననే ఒక గ్రాఫ్ బయటికి వెళ్ళిందా? ఒక సర్వే బయటికి వెళ్ళిందా? ఒక నాయకుడు మాట్లాడిండా? ఒక నాయకుడు ఏమైనా కౌంటర్ ఇచ్చిండా? కార్యకర్తల మనోభావాలకు ధీటైన డేటా ప్రొవైడ్ చేసిండా? మనము సెకండ్ పొజిషన్ ఉండనికే పోతున్నామా, 5th పొజిషన్ ఉండనికే పోతున్నామా? ఇది స్ట్రాటజీయా, లాసా? నేను అడుగుతున్నా. ప్రజా సంగ్రామ యాత్రలో మనం డైలీ సోషల్ మీడియా ప్రాపగండా చేసుకున్నాం. అది ప్రజా సంగ్రామ యాత్రనా లేకపోతే పర్సనల్ సంగ్రామ యాత్రనా అని చెప్పి నేను అడుగుతున్నా. సిరిసిల్ల గురించి మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, ఓటు గురించి. కొల్ల హరీష్ మీద మనం మాట్లాడుకున్నాం. ఎస్సీ ఫైల్లే పోయినాయి ఎస్సీ కమిషన్కి. ఎట్లా హరీష్కి ఎవడు న్యాయం చేస్తాడు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈద్గా దర్గాకేని మొదలైన మన రాజకీయం ఇలా రాజీ పడే స్థితికి ఎందుకున్నది సంజయ్ అన్న అని చెప్పి నేను అడుగుతున్నా. గ్రనైట్ మాఫియా మీద తొక్కుడు ఎప్పుడు దొక్కుతావు? ఆ కంప్లైంట్ పేపర్ ఏదో ఇచ్చిన అన్నావు కదా, నా ముఖాన కొట్టు, నేను చూస్తా. సోషల్ మీడియాలో పెట్టు. సీతారాంపూర్ మీద మాజీ అధ్యక్షులైన మీరు మాట్లాడలే, ఇలా కేంద్ర మంత్రి హోంశాఖ మాత్యులై సీతారాంపూర్ దేవాలయ భూములు కబ్జా అయితే రాము లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఈ సెంటిమెంట్ మాటలు దేనికి అడుగుతుంది చిత్రగుప్త్ సంజయ్ అన్న. ఫిలిం నగర్ మీద ఎవరు మాట్లాడరు? కిషన్ అన్న కూడా మాట్లాడాడు. ఎవరు మాట్లాడరు? మాట్లాడితే పాపం ఇది నా నియోజకవర్గంలో జరిగింది, ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఇది రియలైజేషన్ అంటారు. ఆలేటి మహేశ్వరరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడినారు. ఇది నాయకత్వం అంటారు. రాజాసింగ్ అన్న పోయి నిలబడి కొట్లాడిండా, ఆయనని అవమానం చేసినా నిలబడ్డాడా. ఇది హిందుత్వం అంటారు. హిందుత్వం పేరు మీద ఎవరు మోసం చేసిర్రు అన్నది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఫస్ట్ టైం మనకు ఒక ఎంబారస్మెంట్ జరిగింది. మన అధ్యక్షుడిని వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు చేసినాము అని చెప్పుకోలేని పరిస్థితులలో ఆయనని రిటైర్మెంట్ చేయాల్సి వచ్చింది లాస్ట్ టైం. అధిష్టానాన్ని ధిక్కరించే కమెంట్లు, పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు. ఏబీవీపీ గోడల మీద చూస్తే ఇలా శిరీష అమర్ రహే అని మాట్లాడుకున్నాం. ఏబీవీపీ గోడల మీద చూస్తే ఫ్రెండ్స్ అమరత్వం పొందిన ఆ కార్యకర్తలు కనిపిస్తారు. నక్సల్ దాడికి నలిగిపోయిన ఆ దిగ్గజ నా కాషాయ సోదరులు కనిపిస్తారు. ఇప్పటికీ ఛాతీలలో తూట్లు దించుకొని నిలబడ్డ ఆ కాషాయ యోధులు కనిపిస్తారు. నార్త్ ఈస్ట్ను గెలిపించుకున్న తెలంగాణలో ఎందుకు ముంగడికి తీసుకుపోతలేరు అన్న నా సిద్ధాంత పరులు నాకు గుర్తుకొస్తారు. వీళ్ళని ఎందుకు సైడ్ లైన్ చేసినారు? కేవలం ప్రతి మీటింగ్లో ఈ నలుగురే ఎందుకు కనబడతారు అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ కరెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏవైతే అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయో నాకైతే అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలు లెక్క కనిపిస్తున్నాయి రాబాయ్. డెమోక్రటిక్ వర్సెస్ రిపబ్లిక్ నడుస్తూ చూడు, అట్లా నడుస్తున్నది. ఈ సీనియర్ జూనియర్, కొత్త పాత, ఆర్గనైజేషన్ వర్సెస్ నాన్ ఆర్గనైజేషన్. అధ్యక్ష పదవి వచ్చినప్పుడే ఇగో ఈ కంపారిజన్లు వస్తాయి. మళ్ళీ టికెట్లు పంచేటప్పుడు ఇవన్నీ రావా? కొత్త పాత, సీనియర్ జూనియర్, ఆర్గనైజేషన్ నాన్ ఆర్గనైజేషన్ ఇవి రావా? గుర్తు చేస్తున్నా మీకే, ఆ నలుగురికి. గుర్రంపోడు ఎలక్షన్ నాగార్జున సాగర్ జరుగుతున్నప్పుడు కార్యకర్తల మీద రాళ్లతో కొట్టి కేసులేసి
ఆయనకు టికెట్ ఇచ్చినప్పుడు సీనియర్ జూనియర్ కొత్త పాత ఆర్గనైజేషన్ వర్సెస్ నాన్ ఆర్గనైజేషన్ కార్యకర్త గుర్తుకు రాలేదా? ఆ నలుగురిని అడుగుతున్న సారు. వరంగల్లో పక్కపాటి ఎమ్మెల్యేని గుంజుకొని వచ్చి టికెట్ ఇచ్చి నువ్వే తోపు నువ్వే ఊపు అని అన్నప్పుడు ఆడ త్యాగాలకు బలి అయి నక్సల్ గడ్డ మీద ప్రాణాలు అర్పించిన ఒక్క కార్యకర్త మీకు కనబడలేదా? కార్యకర్త గుర్తు రాలేదా? మెంబర్షిప్ లేనోళ్ళకు కూడా టికెట్ ఇచ్చి కార్యకర్తల మీద పెద్ద పెద్ద సెంటిమెంట్లు మనం ఏలు తిప్పుకుంటూ మాట్లాడతాం చూడు. నేను ఆ అధ్యక్షులను, మాజీ అధ్యక్షులను, మంత్రులను మంత్రమేసే ఆ మాటలకు ప్రశ్నిస్తున్న కార్యకర్త గుర్తు రాలేదా? ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొని రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ఇవాళ రేవంత్ రెడ్డి అధికార పక్షాన్ని మన భుజాల మీద పెంచి పోషించే ఆ స్టేట్ ప్రెసిడెంట్లను, ఆ నాయకులను, ఆ మంత్రులను, ఆ ఎమ్మెల్యేలను, ఆ శాసనసభ్యులను, మాజీ శాసనసభ్యులను అందరిని అడుగుతున్నా, మనకు అధికార దాహం లేదా? మోసపోతే గోసపోతావు అని అంటారు. ఖమ్మంలో సాయి గణేష్ సూసైడ్ పైన నా సావుకి కారణం, నా సూసైడ్కి కారణం పువ్వాడ అజయ్ అని చెప్పి పెడితే, సంజయ్ అన్న మీకు పాదాభివందనం చేస్తున్నా, నా కార్యకర్త గోస గుర్తు రాలేదా? పువ్వాడ అజయ్ మీద ఒక ఎఫ్ఐఆర్ మీ మీద సోషల్ మీడియాలో ఏదో చెప్పిండ్రని చెప్పి కేసులు బుక్ చేసినావు కదా సంజయ్ అన్న. మళ్ళా నా కాషాయ కార్యకర్త, నా ఖమ్మం సాయి గణేష్ భద్రాచల శ్రీరాముడు సాక్షిగా ఒక మాట అన్నాడు సంజయ్ అన్న, నా సావుకి కారణం పువ్వాడ అజయ్ అని అన్నాడే. పువ్వాడ అజయ్ మీద ఎఫ్ఐఆర్ చేపియలేని నీ పదవి ఒక పదవా అన్న? లజ్జిత్ ఆ పదవి, కార్యకర్తలకు పనికిరాని ఆ పోకడా లజ్జిత్ అని చెప్పి నేను మాట్లాడుతున్నా. సిగ్గుపడాలి మనం అని చెప్పి నేను తెలుగులో చెప్తున్నా. కార్యకర్తలు కనబడంగానే ఏ చోట ఉన్నా నీ వెంట లేనా, సముద్రమంతా నాకళ్ళల్లో కన్నీటి అలలవుతుంటే మిగిలింది ఎడారే కాషాయ కార్యకర్త. దర్దుబారి की कहानी ఏంది తెలుసా? मोहब्बत की झूठी कहानी पे रोए, बड़ी चोट खाई लीडरों पे रोए, सच्चाई क्या थी होठों को कार्यकर्ता सीना पड़ेगा अभी, कार्यकर्ता अपने सपनों को छुपा के भी जीना पड़ेगा अभी, जिए तो मगर जिंदगानी पे रोए, టీబీజేపీ మే మొహబ్బత్ కి జూటి కహానీ పే రోయే. కార్యకర్త మాట్లాడుతున్నాడు. తరతరాల నుంచి వచ్చిన అధ్యక్షులు 2, 5 ఇవాళ 8 డబల్ డిజిట్కి కూడా రాలే. ఊపు 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 ఊపినా ఏంది అని అంటున్నా. నా ప్రాణం, నా ఉత్సాహం, నన్నిట్లా నిలబెట్టి మాట్లాడిచ్చే ధైర్యం ఇచ్చిన ఆ నరేంద్రుడికి ఒక చిన్న విన్నపం చేస్తున్నా. మోదీజీ, मैं जब स्कूल में पढ़ता था मेरे कक्षा में 50 लोग थे. अब जब मैं पढ़ते 7वीं 8वीं कक्षा में आया था मोदी जी, कुछ फेल होके D10 भी वो मेरे क्लास में बैठे थे, लेकिन मेरा गुरु और मेरा टीचर कभी भी जितना मैं मेहनत करा, जितना मैं पढ़ के लिखा, उस पे मार्क्स मुझे मिला, परंतु सीनियर के नाते उसको मार्क्स कभी ज़्यादा नहीं दिया. टीचर ने मेरा मेहनत का फल मुझे दिया. मैं आपसे निवेदन करता हूँ, आपका आशीर्वाद तेलंगाना के लिए बहुत ज़रूरी है. आपका चरिश्मा मोदी जी, एक बार आपकी पुकार, भारत माता की जय आपकी जुबान से एक बार अगर ये तेलंगाना के धरती पे अगर आए, कसम भारत माता की, तेलंगाना में डबल इंजन सरकार, ये कार्यकर्ता आपको लाके देगा. कार्यकर्ता मतलब ये नहीं मोदी जी, 4 करोड़ तेलंगाना जनता का सौगंध हसी मिट्टी की ये पुकार है आपको. कौन है ये सीनियर, कौन है ये जूनियर? और टिकट देते समय ये मुद्दा कभी उठता ही नहीं. बिछड़ गए मोदी जी, हम बेचारे हो गए. तेलंगाना के इस बहरूपियों को कुछ अर्ज है. नीयत क्या बताए इस लाशों की जो राजनीति कर रहे हैं तेलंगाना में? नीयत क्या बताए इस लाशों की जो राजनीति कर रहे हैं तेलंगाना में, जिनको जो उठा रहे हैं उसी पे हग रहे हैं. తెలంగాణలో చెప్పాలంటే ఎగరం లేని పీనుగులి నాయకులు టీబీజేపీలు ఇలా మోసేటోళ్ళ మీద ఎరుగుతున్నారు. ఒక ముచ్చట చెప్తున్నా, డీకే అరుణమ్మ ఒక్కొక్క మాట మాట్లాడితే గడ్డపార దించుతారు. ఆమెను కూడా రిస్ట్రిక్షన్ చేసిండ్రు. చెప్పి మాట్లాడాలా, మీరు చెప్పులు వేసుకున్నా మాకు చెప్పి మాట్లాడాలా. సిన్సియర్గా పనిచేస్తారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఒక కార్యకర్త మనోభావాలు అర్థం చేసుకుంటారు. ఎస్, ఈ కాన్స్టిట్యున్సీలు ఇది తప్పైంది, ఎస్ నాకు ఎట్లా తెలియలే, ఇది పశ్చాత్తాపం, ఇది కదా నాయకుడు. ఏమైంది నా కార్యకర్తకి ఏమైంది? నల్ల కోటేసుకొని వస్తా బిడ్డ మళ్ళా అన్న వకీల్ సాబ్ మాటలు నాకు గుర్తొస్తాయి.
నా కార్యకర్తలు ఏమైతే బిడ్డ పిల్లి గడ్డమోడా పిల్లి గడ్డం కోసి పడేస్తాను ఇది అని అన్న మూతబరి గుర్తొస్తుంది. నిజామాబాద్లో కరీంనగర్లో ఒక బాబా ట్యాక్స్ అని ఉన్నది. కరీంనగర్లో ఒక బాబా ట్యాక్స్ అని ఉన్నది. బండెక్కిన ఆ ప్రియభాను ఎవరు చిట్టా ఇప్పుతుంది చిత్రగుప్త. బండెక్కిన ఆ ప్రియభాను ఎవరు ఆ బాబా ట్యాక్స్ చిట్టా అమ్మ తోడు ఇప్పుతాయిగా, అమ్మ తోడు ఇప్పుతా. భరతమాత పాదాల సాక్షిగా చెప్తున్నా, వెనుకకు జరగా. నా జీవితం ఆ జెండాకు అంకితం, నా జీవితం కాషాయ సిద్ధాంతానికి అంకితం. కట్టర్ హిందూ స్లోగన్లు పెట్టి మాట్లాడే రకం కాదు గిరీష్ దారముని. ఆధారాలు పెట్టి దమ్ము లేపే దుమ్ము దులిపే చిత్రగుప్తు ఛానల్ మన ఛానల్. ఎగిరిపోతే ఎంత బాగుంటుందో ఆలోచిస్తారా, నిద్రలేస్తారా లేదా అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.